అన్నగారు, హాయ్ హాయ్. మన సింగర్ మంగ్లీ గారు అద్భుతమైన పాటలు పాడతారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వార్తలలో చిక్కుకోవడం ఎలా అనిపిస్తుంది? మంగ్లీ గారు పాపము బర్త్డే జరుపుకోవడానికి కోసం చేవేళ్ళ ఫామ్ హౌస్లో అందరినీ దోస్తులకు అందరూ కూడా పార్టీ ఇద్దామని చెప్పేసి పార్టీకి అరేంజ్ చేయడం జరిగింది. చేసినాక అందులో ఉండే వాళ్ళే సింగర్లు మంగ్లీ గారిని అయితే ఇప్పుడు అవకాశం వచ్చింది, ఈవెన్ ఎట్లయినా మేము ఇమేజ్ డ్యామేజ్ చేయాలి, మేము పేరు డ్యామేజ్ చేయాలని చెప్పేసి కొంతమంది దుర్మార్గులు ఏం చేసారు, ఆమె పిలిచినటువంటి పార్టీలకు గంజాయి తీసుకొచ్చి తాగి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలా మంగ్లీ గారి పేరు ఖరాబ్ చేద్దామనే విధంగా చేసారు. ఇలా ఎవడైతే ఆ డ్రగ్స్ తీసుకున్నటువంటి ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్రిమినల్ కేసులు బుక్ చేసి వాళ్ళని చట్టరీత్యా వాళ్ళని శిక్షించాలని చెప్పి తెలియజేస్తున్నా. కానీ పాము పార్టీకి పిలిచినటువంటి మంగ్లీ గారు అలా ఆమె అయితే తాగలేదని నిర్ధారణ తేలింది. ఇలా ఏదేమైనప్పటికీ కూడా మంగ్లీ గారి మీద కుట్రపూరితమైనటువంటి చేయాలనే విధంగా చేశారని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే ఆమె ఇప్పుడు ఒక పెద్ద సింగరు, అలాంటి వ్యక్తి బర్త్డే పార్టీకి ఆమెనే పెద్ద వాళ్ళు వస్తారని చెప్పి బయటి బ్రాండ్లు అవన్నీ బ్రాండ్లు అయితే బయటి బ్రాండ్లు ఉన్నాయి, ఆమెనే కదా డబ్బులు ఇచ్చి చెప్పించింది. అయితే వాస్తవానికి అట్లా చేయడం తప్ప ఒక చిన్న ఎక్సైజ్ జాగా అంటే మన తెలంగాణ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏంటంటే విదేశీ మందు తీసుకొచ్చినప్పుడు కంపల్సరీ అది అలా ఆల్కహాల్ ఎంత శాతం ఉంది ఎంత ఉందని చెప్పేసి గవర్నమెంట్ ఎక్సైజ్ శాఖ దగ్గర మనం ఒకటి లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. పర్మిషన్ తీసుకోకపోవడం తప్పు. ఆ విషయంలో మాత్రం గవర్నమెంట్ వారికి మరి ఫైన్ చేస్తుంది, ఏం చేస్తుందో గవర్నమెంట్ చూసుకుంటుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా సరే మందు విషయాన్ని పక్కన పెడితే కూడా డ్రగ్స్ తీసుకోవడం అనేది చాలా మన దగ్గర నిషేధం, అది చాలా తప్పు. కానీ మంగ్లీ గారి ఫంక్షన్లో ఎవడో తీసుకొచ్చి వాళ్ళు డ్రగ్స్ తాగి మేము పేరు ఖరాబ్ చేద్దామని చెప్పి విధంగా చూస్తున్నారు తప్ప అట్లా ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా కంపల్సరీ వాళ్ళపైన క్రిమినల్ కేసులు బుక్ చేయాలని చెప్పి తెలియజేస్తుంది. బరాబరే. కాకపోతే ఇప్పుడు పార్టీ ఆమెదే కదా, ఆమె పోనీ ఇప్పుడు డ్రగ్స్ తెలియదు అనుకోండి, మరి ఈ విదేశీ బ్రాండ్లది అయితే తెలుసు కదా, అది నేరమే కదా. నేరమే, అది కంపల్సరీ చట్టం తన పని దాన్ని చేసుకుంటూ పోతుంటుంది. మంగ్లీ గారు తప్పు చేసే కంటే కంపల్సరీ ప్రభుత్వం ఆమెను శిక్షిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా తీసుకోవడం మంచిది, పర్మిషన్ తీసుకోవడం బాగుంటుండే. సరే తీసుకోకపోవడం తప్పే కాబట్టి అది కంపల్సరీ ప్రభుత్వం చూసుకుంటుంది. ఏదేమైనప్పటికీ మందు అనేది సరే సెకండరీ విషయం, కానీ డ్రగ్స్ అనేది చాలా అది డ్రగ్స్లో ఉండి ఎవరు ఏం చేస్తారో తెలియదు కాబట్టి కంపల్సరీ అలాంటి డ్రగ్స్ తీసుకోవడం చాలా తప్పు కాబట్టి ఎవరైతే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళైతే కఠినమైన శిక్షించాలని చెప్పి అనుకుంటున్నారు. ఓకేనన్నా. కాకపోతే ఆమె వాడే పాటలు కానీ అవన్నీ ఈ టైంలో ఇలా చిక్కుకోవడము చాలా ప్రతి ఒక్కరు తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు అరే ఈమె పాటలు ఎంత బాగా పాడుతుండే ఇట్లా ఉన్నది అని అంటున్నారు. అలాంటి మంగ్లీని ఆ సింగర్లే ఈమె ఏబట్టి మాకు అవకాశాలని ఈమెకే వచ్చినాయి, మాకు అవకాశాలు వస్తలేవు, ఈమెను ఎట్లయినా డ్యామేజ్ చేయాలి, డ్యామేజ్ చేసి మార్కెట్ పడిపోతే గిట్ట మంచిగా ఉంటుంది, మాకు అవకాశాలు వస్తాయని కుట్రపూరితంగా ఆమె పైనటువంటి చేస్తున్నటువంటి పరిణామాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఓకేనా, థ్యాంక్స్.